హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఓసారి వీడియో చూడండి. వినోద్ కాంబ్లీ సచిన్ చేతులను గట్టిగా ఎలా పట్టుకున్నాడు. వెంటనే ఆయన పక్కనున్న వ్యక్తి ఇద్దరి చేతులను బలవంతంగా విడదీశాడు. ఆ వెంటనే కాంబ్లీ సచిన్ వైపు దీనంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు గుండె తరుక్కుపోతుంది. సచిన్ కాంబ్లీ ఇద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కేవలం 1 సంవత్సరం మాత్రమే. చిన్నతనంలో ఇద్దరూ కోచ్ రమాకాంత్ ఆచరేకర్ దగ్గర శిక్షణ తీసుకున్నవారే. స్కూల్ లెవెల్లో ఇద్దరు ఎన్నో రికార్డులు సృష్టించిన వారే. 20 ఏళ్ల తిరక్కముందే ఇద్దరు టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన వాళ్లే. అయితే ఒకరు గాడ్ ఆఫ్ క్రికెట్గా ఎదిగితే మరొకరు పాతాళానికి పడిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? టాలెంట్లో సచిన్కు ఏ మాత్రం తీసిపోని కాంబ్లీ ఎందుకు ఎదగలేకపోయాడు? అటు కాంబ్లీ అంత అనారోగ్యంగా ఎందుకు కనిపిస్తున్నాడు? సుదర్శనం విద్యామందిర్ స్కూల్లో చదివిన సచిన్, వినోద్ కాంబ్లీ కలిసి స్కూల్ క్రికెట్ టోర్నీలో 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రికార్డును 25 ఏళ్ల వరకు చెక్కు చెదరలేదు. 664 పరుగుల ఈ పార్ట్నర్షిప్లో వినోద్ కాంబ్లీ 349 పరుగులు చేయగా సచిన్ 326 రన్స్ మాత్రమే చేశాడు. రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి బంతికే సిక్సర్ బాదిన వినోద్ కాంబ్లీ 1991లో టీమిండియాకు వన్డే అరంగేట్రం, తర్వాతి ఏడాది టెస్టుల్లో డెబ్యూ చేశాడు. 14 టెస్ట్ ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసి అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత్ ప్లేయర్గా రికార్డు కూడా క్రియేట్ చేశాడు వినోద్ కాంబ్లీ. బుల్లెట్ స్పీడ్తో కెరియర్ని మొదలుపెట్టాడు. తన కెరియర్లో 3వ టెస్ట్లో తొలి డబుల్ సెంచరీ చేసిన వినోద్ కాంబ్లీ ఆ తర్వాత టెస్ట్లో 227 పరుగులు చేశాడు. శ్రీలంకపై మరో 2 సెంచరీలు సాధించాడు. వరుసగా 3 టెస్టుల్లో 3 దేశాలపై 3 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్గా వినోద్ కాంబ్లీ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బీట్ చేయలేదు. అయితే ఆ తర్వాత వినోద్ కాంబ్లీ కెరియర్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. మొదటి 8 టెస్టుల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 1000 పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ ఆ తర్వాత 9 టెస్టుల్లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఇక కాంబ్లీ టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఎంతో తెలుసా? 54.2 సగటు. ఇంత గొప్ప యావరేజ్ కలిగిన కాంబ్లీ కెరియర్ అర్ధంతరంగా ముగిసిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అవి చెప్పుకుంటే రోజులు పడతాయి. 1995 తర్వాత మరో టెస్ట్ మ్యాచ్లో కాంబ్లీ కనిపించలేదు. కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో నైట్ పార్టీలకు, వ్యసనాలకు అలవాటు పడ్డ కాంబ్లీ 1996 వరల్డ్ కప్ సమయంలో విచక్షణ మరిచి తోటి ప్లేయర్లపైనే నోరు పారేసుకున్నాడు. మేనేజ్మెంట్కు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. ప్రాక్టీస్ సెషన్లు ఎగ్గొట్టి మరీ పార్టీకి వెళ్లేవాడట. తాగుడుకు విపరీతంగా బానిసైపోయాడు. ఫిట్నెస్ విషయాన్ని గాలి కుదిరేశాడు. తమ కోచ్ రమాకాంత్ ఆచరేకర్ 92వ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించగా సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఒకే స్టేజ్పై కనిపించారు. అయితే ఇద్దరిని పక్కన చూస్తే కాంబ్లీ చాలా వయసు అయిపోయిన వాళ్లా కనిపించాడు. 52 ఏళ్లకే ఎన్నో వ్యాధుల బారిన పడ్డ కాంబ్లీకి ఇప్పటికీ ఓసారి గుండెపోటు కూడా వచ్చింది. అటు సచిన్ 51 ఏళ్ల వయసులోనూ ఫిట్గా కనిపించాడు. కాంబ్లీకి కెరియర్లో సచిన్ హెల్ప్ చేయలేదని, అందుకే అతని కెరియర్ పతనమైపోయిందని ఆరోపించేవారు చాలామందే ఉన్నారు. అయితే నిజానికి సచిన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో కాంబ్లీని టీంలోకి తీసుకురావాలని సెలెక్టర్లకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు. అయితే క్రమశిక్షణ లేకపోవడం, ప్రాక్టీసులకు రాకుండా ఉండడం, ఫిట్నెస్ పట్ల శ్రద్ధ లేకపోవడంతో పాటు మద్యానికి బానిసవ్వడం కారణంగా నాటి బోర్డు పెద్దలు కాంబ్లీకి తలుపులు మూసివేశారు. అయితే కాంబ్లీ అప్పుడు కూడా ఏం మారలేదు. క్రికెట్ కాకపోతే టీవీ షోలు చేసుకుంటూ అనే మైండ్ సెట్తో గేమ్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. వ్యక్తిగత జీవితంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్న కాంబ్లీని 2010 తర్వాత ఆరోగ్య సమస్యలు వెంటాడే. 2012లో కాంబ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. కాంబ్లీ తనకున్న ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి 14 సార్లు పునరావాస కేంద్రాల్లో గడిపారు. బక్కచిక్కిపోయి చాలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కాంబ్లీ ఆర్థికంగానూ తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడ్డ తనని 2017లో ముంబై క్రికెట్ అకాడమీలో కోచ్గా జాబ్ ఇప్పించింది సచినేనని ఓ సందర్భంలో చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు కాంబ్లీ. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఇద్దరూ కలుసుకోవడం, ఆ వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ ఆ ఇద్దరి గురించి చర్చించుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.